పల్లవి అండ్ చరణం ఎప్పుడు జస్ట్ పక్క పక్కనే ఉంటాయి, కానీ ఈ రోజు మాత్రం మీ మధ్యలో మేము దూరాన్ని బాగా పెంచాము. పల్లవి చరణానికి మధ్యలో ఉన్న బీజిఎం. సరే, బీజిఎం కలపడానికి ట్రై చేస్తూ ఉంటుంది, అలాగే విడగొట్టడానికి కూడా ట్రై చేస్తూ ఉంటుంది. మొట్టమొదటి రౌండ్ రూల్స్ ఏంటి అంటే, మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. ఆ సింపుల్ క్వశ్చన్ కి మీరు టకటగా ఆన్సర్లు చెప్తే మేము చకచకా అవి మా దగ్గర ఉన్నాయా లేదా చూసుకుంటాము. ఫటాఫటా మీకు డబ్బులు ఇచ్చేస్తాము. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, అనుదీప్ ఇంత హ్యాండ్సమ్ గా ఉండడానికి గల కారణం ఏంటి? ఏదో మాట వరుసకు అన్నానే అనుకో, దానికి ఫీల్ అయిపోవడం అవసరం. ఐ వాజ్ జస్ట్ ట్రైయింగ్. లైక్ ఇప్పుడు సుమ ఇంత అందంగా ఉండడానికి గల కారణం ఏంటి? ఇది రియల్. ఓకే. సో ఫస్ట్ మనం మొదలు పెడదాము శుభప్రదంగా, చక్కగా చరణం వాళ్ళతో. సో మీకు 90 సెకండ్స్ టైం ఇవ్వబోతున్నాము. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే అన్ని డబ్బులు మీ సొంతం అవుతాయి. ఆర్ యు ఆల్ రెడీ? రెడీ. వాళ్ళకి గట్టి పోటీ ఇస్తారా? చాలా. ఏ టీం, వీళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎంతకి తెగించారా? వాట్ ఇస్ దిస్ దోపిడి? వాట్ ఇస్ దిస్ దోపిడి? ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను, వాళ్ళు చూస్తున్నారు, కెమెరాలు చూస్తున్నాయి, ప్రేక్షకులు చూస్తున్నారు, అయినా సరే ఈ దోపిడి ఏంటి? పోనీ ఏదో అదేంటి? అరే అరే డబ్బులు సమీరా, డబ్బులు పడుతుంది. అంటే మీరిద్దరు ఖాళీ సమయంలో ఈ పనులు కూడా చేస్తుంటారా? అలా దొంగతనం చేస్తే మైనస్ చేసి మాకు ప్లస్ చేసే అవకాశం ఏమైనా? అలాంటి రూల్స్ ఏమీ లేవు మాకు. ఇప్పుడు పెట్టండి. ఓకే, రెడీయా? రెడీ. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. క్రికెట్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్టేడియం. రైట్ ఆన్సర్. 5. బ్యాట్ బాల్. బ్యాట్ బాల్ రైట్ ఆన్సర్. నంబర్ 2. వికెట్స్ లేవు. ఐపీఎల్ రైట్ ఆన్సర్. నంబర్ 10. విరాట్ కోహ్లీ. ధోని. నంబర్ 1 ప్లేయర్స్ ఇచ్చేస్తున్నాము. ప్యాడ్స్ లేవు. జెర్సీ లేదు. అంపైర్. నంబర్ 12 రైట్ ఆన్సర్. స్కోర్ బోర్డ్ లేదు. 100 సెంచరీ లేదు. హీరోయిన్స్ అమ్మాయిలు చియర్ గర్ల్స్. ఓకే, నంబర్ 11. $380 వచ్చింది. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. దేశాలంట. కోచింగ్. యా. ఫ్యాన్స్. ఫిట్నెస్. యా, వాళ్ళు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి కదా. యా. స్పాన్సర్స్, యాడ్స్ అంటే వాళ్ళ టీ షర్ట్స్, జెర్సీస్ మీద కూడా అన్ని చాలా రాసి ఉంటాయి యాడ్స్. ఎమోషన్స్, గొడవలు. మేము అంత గొడవలు పడే వాళ్ళ రకం కాదు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్. అమ్మో, ఆ వర్డ్ మేము వాడదలుచుకోలేదండి. కామెంటరీ. మీరు గెస్ట్ చేయలేకపోయారు కాబట్టి మీకు ఒక పనిష్మెంట్ ఉంది, కానీ మీకు పనిష్మెంట్ తో పాటు వీళ్ళకి కూడా పనిష్మెంట్ పడుతోంది. మీకు 3,80,000. హలో అన్నయ్య. చెల్లమ్మ, భోజనానికి తీసుకొస్తున్నాను అన్నావు కదా, ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తున్నావా? వస్తున్నారు. నేను అన్ని ఏర్పాట్లు చేసేసాను. గ్రేట్. ఎరగ తీసేయాలి మరి. ఓకే, ఎరగ తీసేస్తాను. ఉంటాను. బాయ్. అమ్మో, ఒక్క కాల్ అన్నయ్యకి చేశాను. ఎంత కట్ అవుతుందో ఏంటో. వచ్చిన గెస్ట్లందరూ కూడా 1/2 కేజీ బియ్యం. నాకేం పెట్టాలో నువ్వే నాకు చెప్తావా? నాకు తెలియదా ఏంటి? ఇంట్లో అందరికన్నా ఎక్కువగా తింటుంది నువ్వే. అదిగో వచ్చేస్తున్నట్టున్నారు, రమ్మను. మా సిస్టర్ కొంచెం పొదుపు తనకి. భలే వారు సార్, పొదుపు లేకుండా ఈ కాలంలో ఎలా ఉండగలని చెప్పండి. రండి వెళ్దాం. తినపుల్లేనా తినొచ్చా? చాలా బాగుంది. ఒక్క నిమిషం. రాగానే తీర్థం ఇస్తున్నారంటే అసలు ఎంత? నువ్వు అనుకున్న తీర్థం కాదు. ఇది తీర్థం కాదు, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళమ్మా. టిష్యూ ఉందండి, చేతి తుడుచుకోవడానికి. అదిగో ఒక్క నిమిషం ఉండమ్మా. ఏ మూతుడుసారా? అక్కర్లేదండి. మరేంటి వడ్డించేయమంటారా? వడ్డించండి సార్. మీకు చికెన్ ఓకేనా? మీకు మటన్ ఓకేనా? అరే అది కాదురా, నేను పెడుతున్నాను కదా. ఇవి జిమ్మి గడివి, పక్క తీసి పెట్టు. ప్లేట్ అంటారా మీ ఊళ్ళో?
వడ్డించేయమంటారా? నీళ్ళు చల్లుకోండి. పళ్ళెం కొంచెం గట్టిగా పట్టుకోండి. ఈ మధ్య ఇదే ఫ్యాషన్. అంతా నేను మరే మొహమాటం మీకు. 4 మెతులు కూడా తినకపోతే ఎలాగా? ఉడికిందో లేదో చూడ్డానికి అండి. పెద్దవాళ్ళు ఏమన్నారు? 4 మెతుకులు తినాలి అని చెప్పారు. ఇంకా నయం 4 రాళ్ళు వెనకేసుకోవాలంటే ఇప్పుడు ఏం చేస్తుందో అర్థం ఆ 4 రాళ్ళు మావాడు వెనకేసుకున్నాడు. ఒరేయ్ కిడ్నీలో ఉన్నాయా ఇంకా కరిగిపోయాయా? ఏంటి అలా చూస్తున్నావు అన్నయ్య? అయ్యో ఆ మెతుకు కూడా కనిపించట్లేదేంటి? అన్నయ్యకి మాట పడిపోయింది. సాంబార్ కావాలా రసం కావాలా? మీకేం కావాలో మీరు అదే వేస్తారు కదండి, మేమేం చేస్తాం? అయ్యో చెప్పండి భలేవాళ్లే. నాకు సాంబార్. సాంబార్. అయ్యో సాంబార్ చేయలేదండి, ఇవాళ పప్పు పులుసు చేసాం. దీనికన్నా ఆ కింద పడిపోయింది ఎక్కువ ఉంటుంది. ఆ కింద పడిపోయిందే తీసుకొచ్చాం. వేరే డిష్లు ఏం లేవా? నాన్ వెజిటేరియన్ చేశాను అన్నయ్య. నాన్ వెజ్ ఉందా? ఓకే. నువ్వు బాగా తింటావుగా. గుడ్డు పెడుతుందా మీ చికెన్? గుడ్డు కావాలి మేడం. ప్లేట్ పెట్టండి. ఆమ్లెట్ ఉందా పోనీ కనీసం? డైరెక్ట్ గా మా కోడి ఆమ్లెట్ వేస్తుంది. సార్కి మటన్ వేస్తాను మేడం. మటన్ ఏమ్మా? మటన్ గ్రేవీ కర్రీ స్ప్రే అమ్మా, బాగా పీల్ చేసుకోండి. బాగుందా? కొంచెం మసాలా ఎక్కువైనట్టుంది. మసాలా కాదు, దాంట్లో కొంచెం మూత్రం కలిసింది, గోమూత్రం. మేడం గుమ్మని కొట్టి నిమ్మకాయలు ఏమైంది? గుమ్మానికి కట్టినటువంటి నిమ్మకాయల్ని తీసి వీళ్ళకి రసం పిండి పెట్టానురా నేను. సార్ గుడ్డేస్తారు మేడం. నా భోజనం అయిపోయింది. ఆకు మీరు ఎత్తకూడదు. ఒరే ఇవి శుభ్రంగా కడిగేసి తర్వాత దాచిపెట్టు. మా గుర్తుగా ఉంచుకుంటారా? కాదు, ఇప్పుడు మీరు కడిగేసినటువంటి అలాంటి ప్లేట్లోనే కదా తింటున్నారు. అంటే ఇది ఇంత ముందు ఇంకెవరైనా తిన్నారా? అదిగో వాళ్ళలో వాళ్ళే వచ్చి తిన్నారు. సార్ ఏంటి సార్ ఇది? అబ్బా ఎంత పొగుడుతుంది అన్నయ్య అసలు నన్ను. అంటే నేను ఇదే ఎలా చెప్పాలా? చెప్పండి సార్. ఏమైంది అన్నయ్య? మాట పడిపోయింది. ఎక్కిలు అమ్మా, అయ్యో పోలియో చుక్కలు కూడా ఇంతకంటే ఎక్కువ వేస్తారు కదండి. చాలా సంతోషం అమ్మా, ఇవాళ మా ఇంటికి వచ్చినందుకు, భోజనం చేసినందుకు. మళ్ళీ కలుద్దాం సరేనా? చేతులు థ్యాంక్ యూ నమస్కారం. చేతులు కడుక్కోనక్కర్లేదు, ఇందాక ఇచ్చాం కదా నీళ్లు, అవి ఉన్నాయి అనుకుని ఇలా అనుకోండి ఒకసారి. వెళ్ళండి, మళ్ళీ రాకండి. ఇలా అంటే చాలు కదా, వాళ్ళకి అర్థమైపోద్ది. మళ్ళీ దానికి రాకండి అనాల్సిన అవసరం. అదేంటన్నయ్య అంత మాట అంటావు నువ్వు? ఇంత బ్రహ్మాండంగా పెడతాను భోజనం. ఇది ఆతిథ్యం. ఇది ఆతిథ్యం కాదేంటి? నా ఫ్రెండ్స్ బా మీ ఫ్రెండ్స్ తల తోక నాకేంటి సంబంధం అసలు? ఫ్రెండ్స్ ముందు నా తల కొట్టేసినట్టు అయిపోయింది. ఓకే థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ ఆడడానికి మా పల్లవి టీం రండి. మిమ్మల్ని మేము అడుగుతున్నటువంటి క్వశ్చన్ 90 సెకండ్స్ లోపల మీరు ఎన్ని ఆన్సర్లు కుదిరితే అన్ని ఆన్సర్లు ఇవ్వాలి. మ్యూజిక్ డైరెక్టర్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ట్రోలింగ్ 12 రైట్. అమ్మో ఉంది. ఇన్స్ట్రుమెంట్స్ 13 మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ రైట్ ఆన్సర్. లిరిక్స్ 8 లిరిక్ రైటర్. స్టూడియోస్ ఎస్ రికార్డింగ్ స్టూడియోస్ 10 రైట్ ఆన్సర్. పల్లవి చరణం నంబర్ 11. రాగం లేదు. సింగర్స్ గాయని గాయకులు నంబర్ 1 రైట్. కాపీ రైట్ లేదు. కాన్సర్ట్స్ లైవ్ ప్రోగ్రామ్స్ 14. వరల్డ్ టూర్స్ లేదు. సో మీరు టోటల్ గా 2, 4, 5, 6, 790 వచ్చింది మీకు. మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో ఒకసారి చూద్దాం. సినిమాలు, మ్యూజిక్ డైరెక్టర్ అంటే వాళ్ళు చేసినటువంటి సినిమా పేర్లు గుర్తొస్తాయి. ఆడియో రిలీజ్లు, ప్రీ రిలీజ్లు, ఈవెంట్లు, టీవీ షోలు అంటే మనకి సంగీతం బేస్డ్ షోస్ చాలా ఉన్నాయి కాబట్టి, కాంపిటీషన్స్, పాటలు, ట్యూనింగ్, జోనర్స్, డిఫరెంట్ జోనర్స్ లో పాడతారు కాబట్టి అవార్డ్స్, రివార్డ్స్. సో ఓవరాల్ గా మీకే వీళ్ళకన్నా ఎక్కువ పాయింట్లు వచ్చాయి. కంగ్రాచులేషన్స్. అది సార్ మీకు ఇచ్చే మేము రెస్పెక్ట్. ఓకే సో ఇప్పుడు మీ టీమ్ లో నుంచి ఎవరైనా ఒక సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఆర్పి గారితో స్టార్ట్ చేద్దాం. ఆర్పి గారు ఏదైనా ఒక పాట. అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో, అందమైన మనసు
మనసులో ఇంత అలజడెందుకో. సో ఇప్పుడు ఇందులో మనకి చిన్న ట్విస్ట్ ఏంటంటే స్టోరీలో ఈ పాటనే మీరు ఇప్పుడు పూర్తి హాస్య రసంలో పాడాలన్నమాట. అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో. ఓకే ఇప్పుడు సమీరా. చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే నేను ఎంత రే ఇదే సాంగ్ శృంగారస్. వేల 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 వెన్నెలంతా అమ్మో మీద వాలి వెలుగునంతా మోయమంటే నేను ఎంత అరెరే. రఘు గారు ఏంటి బాగా శృంగార రసం విని? ఎస్ మీ సాంగ్. రఘు గారికి ఇవ్వాల్సిందిగా శృంగార రసం. లేదు రఘు గారు జనరల్ గా సాంగ్స్ శృంగార రసంలోనే ఉంటాయి. తేదీలే మారుతున్నా నిన్నలోనే ఉన్నానే, మనసంతా నింపుకున్నా నీతోనే. ఓ నో 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 నో. నువ్వే నా సంతోషం, నువ్వు గిల్లవే నా ప్రాణం. ఓ ఐ మిస్ యూ, ఓ ఐ మిస్ యూ, ఐ మిస్ యూ డీప్ డౌన్ ఇన్ హియర్. ఇప్పుడు దీన్ని మనం కరుణ రసంలో పాడిద్దాం. Oh, no, no, no. I miss you. ఓకే అనుదీప్. ఇప్పుడు నువ్వు తెలివిగా అన్ని రసాలకు సెట్ అయ్యే సాంగ్ ఎంచుకుంటావు కదా. అంత నాలెడ్జ్ లేదా? రసంగా సాంబార్ అయిపోతుంది. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే, ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. ఇప్పుడు శాంత రసంలో పాడతారు. ఇంత ఈజీగా ఇస్తారేంటక్క, నాకు మాత్రం అలా- సరే ఏమిద్దాం అయితే అద్భుత రసం ఇద్దాం. అద్భుతం అద్భుతం చెయ్యి. అద్భుతం. పిల్లాని కోసమే నే పుట్టినానులే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, హరి గుండెల్లో ఉండిపోకే. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. ఈ ఫస్ట్ రౌండ్ విన్నర్స్ మాత్రం మన పల్లవి టీం.